హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రజెంట్ మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే సార్. అఖండ 2 మరి రిలీజ్ అయ్యి 4 days కంప్లీట్ అయిపోయింది. వాళ్ళ 5th డే కూడా రన్ అవుతుంది. ఇది 100 కోట్ల క్లబ్ లో చేరిపోయినట్టుగా తెలుస్తుంది. అతి వేగంగా చేరినట్టుగా కూడా చెప్తున్నారు. మరి 4 days కలెక్షన్స్ ఎలా ఉన్నాయి? మరి 500 crores క్లబ్ లోకి సినిమా అంటే చేరే పరిస్థితులు కనిపిస్తున్నాయి సార్ ఇప్పుడు ఈ కలెక్షన్స్ చూస్తుంటే. చాలా మంది ఇప్పుడు ఏంటంటే 100 కోట్ల క్లబ్లోకి అఖండ వెళ్ళిపోయిందని చెప్తున్నారు. ఒక రకంగా అది కరెక్టే, 100 కోట్ల క్లబ్లోకి వెళ్ళిపోయింది. కాకపోతే అది గ్రాస్ కలెక్షన్లు. కానీ మనం చెప్పుకునేది ఎప్పుడు కూడా నెట్ కలెక్షన్లు. ఎప్పుడైనా కూడా నెట్ కలెక్షన్లు ఇంపార్టెంట్, గ్రాస్ కాదు. సో నెట్ అండ్ షేర్ ప్రొడ్యూసర్కి ఎంత వస్తుంది అనేది అది వేరే లెక్క. మనం నెట్ అండ్ గ్రాస్ మాత్రమే చెప్పుకుంటాం. ఎందుకంటే ఎనీ అప్సేల్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్ సైట్లు ఇవే చెప్తాయి. షేర్ అనేది మనకి ప్రొడ్యూసర్లు చెప్పాలి, కానీ వాళ్ళు చెప్పరు ఫైనల్గా వాళ్ళకి ఎంతకు వచ్చింది అనేది. సో ఏదేమైనా దీనికి ఇప్పటివరకు ఏంటంటే 5వ రోజు, ఈరోజు 4 రోజులు అయిపోయింది. 4 రోజులు అయిపోయినా కూడా మేకర్స్ అంటే 14 రీల్స్ ప్లస్ వాళ్ళు ఒకే రోజు మాత్రమే కలెక్షన్లు పెట్టారు. ఫస్ట్ డే కలెక్షన్లు 59.5 కోట్లు పెట్టారు. గ్రాస్ అది 59.5 కోట్లు, 59 కోట్ల 50 లక్షల గ్రాస్ పెట్టారు ఫస్ట్ డే. ఆ తర్వాత ఇప్పటి వరకు పెట్టలా. బజ్ బాగుందని, లేకపోతే బ్రాహ్మణులు చూసారని, లేకపోతే మోహన్ భగవత్ మెచ్చుకున్నాడని, మోడీ చూడబోతున్నాడు, ఇవి పెడుతున్నారు తప్ప అసలు కలెక్షన్లు పెట్టట్లేదు. కలెక్షన్లు ఆ ఫస్ట్ డే పెట్టిన దాని మీద కూడా ఫ్యాన్స్ విరుచుకుపడుతున్నారు. వీళ్ళు అబద్ధాలు చెప్తున్నారు. ట్యాక్స్ ఎగ్గొట్టడానికి ఎక్కువ కలెక్షన్లు వస్తే తక్కువ కలెక్షన్లు అని పెడుతున్నారని కూడా జనం ప్రొడ్యూసర్ని తిడుతున్నారు, ఫ్యాన్స్. అందుకని వాళ్ళకి ఎందుకు ఈ తలనొప్పి అని వాళ్ళు పెట్టడం మానుకున్నారు. కానీ శాకనిల్క్ లాంటి సైట్లు, ప్రధానంగా మనకి శాకనిల్క్ అనే సైట్నే ఫాలో అవుతారు. ఇది చాలా తరువుగా అథెంటిక్గా పెడతారనమాట వీళ్ళు. ఆ సైట్నే మిగతా వాళ్ళందరూ ఫాలో అవుతారు. ఆ సైట్నే నేను కూడా ఫాలో అయ్యి చెప్తూ ఉంటాను. సో ఆ సైట్ ప్రకారం ఇప్పటి వరకు 100 కోట్ల క్లబ్లోకి వెళ్ళిందా అంటే నెట్ కలెక్షన్లో వెళ్ళలేదు, గ్రాస్ కలెక్షన్లో వెళ్ళింది. అయితే గ్రాస్ కలెక్షన్లో అయినా కూడా 500 కోట్ల క్లబ్లోకి వెళ్ళే అవకాశం ఉందా అంటే లేదు. కాకపోతే బాలయ్య కెరీర్లో ఇది హైయెస్ట్ కలెక్షన్లు అనేది చెప్పుకోవచ్చు. ఎందుకంటే బాలయ్య కెరీర్లో ఇప్పటి వరకు మనకి వీరసింహారెడ్డిది 97 కోట్ల 64 లక్షలు ఆల్ టైమ్ కలెక్షన్లు చేసింది నెట్. అట్లాగే డాకు మహారాజు 90 కోట్ల 93 లక్షలు ఆల్ టైమ్ నెట్ చేసింది. తర్వాత భగవంత్ కేసరి కూడా 84 కోట్ల 78 లక్షలు చేసింది. అఖండ 1 89 కోట్ల నెట్ ఆల్ టైమ్ చేసింది. ఇది ఇప్పుడు బాలయ్య కెరీర్లో వరుసగా హైయెస్ట్ రికార్డులు ఉన్న ఈ సినిమాలు. దాన్ని దాటింది ఇప్పుడు. అంటే ఆల్ టైమ్ బాలయ్య కెరీర్లో హైయెస్ట్ కలెక్షన్స్ ఇప్పుడు అఖండ 2 తాండవం సినిమాగా రికార్డు క్రియేట్ అయితే చేసింది. కాకపోతే ఇక్కడ మనం లెక్కలు ఎలా వేయాలి అంటే ఏ సినిమాకైనా కూడా దాని బడ్జెట్ అంతా అది కలెక్ట్ చేసింది అంత, ఇది ఇంపార్టెంట్. సో ఆ రకంగా తీసుకున్నప్పుడు బాలయ్య కెరీర్లోనే హైయెస్ట్ బడ్జెట్ సినిమా ఏదంటే ఇదే 200 కోట్లు. సో 200 కోట్ల సినిమాకి ఎంత ఎంత బిజినెస్ అయింది, ఎంత చేయాలి అనేది చూసుకున్నప్పుడు 200 కోట్ల సినిమాకి ప్రీ థియేట్రికల్ రిలీజ్ బిజినెస్ 145 కోట్లు అయిందనేది మనకు అందుతున్న సమాచారం. అంటే ఇది 145 కోట్ల షేర్ రావాలి ప్రొడ్యూసర్కి. అప్పుడే అది ప్రొడ్యూసర్ కంటే ప్రొడ్యూసర్కి వచ్చేసింది బయ్యర్లకు కొన్న. ఇప్పుడు ₹1 కోటి ఉంటాడు, ₹1 వెనక్కి రావాలి కదా, దాన్ని షేర్ అంటారు. అంటే థియేటర్ రెంట్ కావచ్చు, తర్వాత మిగతా క్యూబ్ వాళ్ళ రెంట్ కావచ్చు, మిగతా ఖర్చులు కావచ్చు, ట్యాక్సులు కావచ్చు, ఇవన్నీ పోగా ₹1 నేను పెట్టినప్పుడు ₹1 నాకు షేర్ రావాలి. నా షేర్ వస్తే అప్పుడు అసలు వచ్చినట్టు లెక్క. అది వచ్చే పరిస్థితి ఉందా అనేది ఇప్పుడు చర్చ ఈ సినిమాకి. ఎందుకంటే ఎక్కువ రేట్లు పెట్టి కొన్నారు. 145 కోట్లు అంటే బాలయ్య కెరీర్లో ఎక్కువ. సో ఎక్కువ పెట్టి కొన్నారు కాబట్టి వాళ్ళకి వస్తుందా అనేది మనం చూడాలి. ఇప్పుడున్న లెక్కల ప్రకారం చెప్పుకుంటే మనకి డే 0 అంటారు. అంటే థర్స్డే ప్రీమియర్ షోలు పడ్డాయి కాబట్టి దాని డే 0 కింద లెక్కేస్తారు. డే 0లో 8 crores కలెక్ట్ చేసింది. ఇది ఇండియా లెక్కలు నేను చెప్తున్నా ఫస్ట్, దాని తర్వాత మనం అబ్రాడ్ చూద్దాం. ఇండియా లెక్కల ప్రకారం ఫ్రైడే ఫస్ట్ డే 22 కోట్ల 50 లక్షలు నెట్ చేసింది. సాటర్డే రెండో రోజు 15 కోట్ల
50 లక్షలు చేసింది. అంటే 31% ఫ్రైడేకి సాటర్డేకి పడిపోయింది. మామూలుగా అయితే పెరగాలి, ఎందుకంటే ఫ్రైడే వర్కింగ్ డే, సాటర్డే వీకెండ్ కాబట్టి మామూలుగా ఎప్పుడైనా సినిమాలకి వీకెండ్లో కలెక్షన్లు బాగుంటాయి. కానీ ఇదేమైంది, తగ్గిపోయింది, 31% తగ్గిపోయింది. సండే కూడా దానికి సాటర్డే కంటే కొద్దిగా తగ్గింది, అంటే 15.1%, దాదాపు 2% తగ్గింది మళ్ళీ. అంటే 15 crores అనమాట, 15 కోట్ల 10 లక్షలు. సాటర్డే ఏమో 15 కోట్ల 50 లక్షలు. సో 40 లక్షలు తగ్గింది సండేకి. మామూలుగా సండే అయితే సాటర్డే కంటే ఎక్కువ మందికి హాలిడే ఉంటుంది కాబట్టి ఫ్యామిలీస్ కూడా బయటకు వెళ్తారు కాబట్టి పెరగాలి, కానీ పెరగలేదు. మండేకి వచ్చేసరికి ఇది వీకెండ్ అయిపోయింది, సెకండ్ వీక్ స్టార్ట్ అయింది మండే. మామూలుగా అయితే ఎనీ సినిమాలకు కూడా తగ్గుతుంది, కానీ ఇది ఇంకా దారుణంగా తగ్గింది. అంటే 64% తగ్గిపోయింది. 5 కోట్ల 40 లక్షలు నిన్న కలెక్షన్లు. సో 5 కోట్ల 40 లక్షలు నెట్ అనేది 64% పడిపోయినట్టు లెక్క అనమాట. ఓవరాల్గా ఇప్పటి వరకు 4 రోజుల కలెక్షన్లు 66 కోట్ల 50 లక్షలు నెట్ ఇండియా వైజ్ కలెక్షన్లో. ఇది కాకుండా ఒక ఓవర్సీస్ అన్ని కలుపుకుంటే ఒక 10 కోట్ల నెట్ వచ్చిందని చెప్తున్నారు. ఆ రకంగా 76 కోట్ల 50 లక్షలు ఇప్పటి వరకు వరల్డ్ వైడ్ నెట్ కలెక్షన్లు చేసింది. సో గ్రాస్ అయితే 100 దాటేసింది. కాబట్టి గ్రాస్లో లెక్కేసుకుంటే 100 కోట్ల క్లబ్లోకి వెళ్ళినట్టు, నెట్లో లెక్కేసుకుంటే 76 కోట్లు ఉంది. అంటే ఇప్పుడు కొనింది ఎంత, 145 కోట్లు. ఈ 76 కోట్లని నెట్. దీనికి ఒక దీంట్లో కూడా తీసేయాలి, నెట్లో నుంచి షేర్ వచ్చేది మళ్ళీ తగ్గిపోతుంది. ఏదేమైనా కొన్నోళ్ళు అయితే చాలా చోట్ల లాస్ వెళ్ళే అవకాశం ఉంది. అంటే దీనికి బడ్జ్ వచ్చింది. ఓజీకి కూడా ఇలాగే, ఓజీకి కూడా బడ్జ్ వచ్చింది కానీ డబ్బులు రాలేదు. దీనికి కూడా బడ్జ్ క్రియేట్ అయింది. మేకర్స్ కూడా దాని మీద క్రియేట్ చేయగలిగారు. తర్వాత దీని మీద బీజేపీ వాళ్ళు ఇంట్రెస్ట్ చూపించడము, ఆర్ఎస్ఎస్ మోహన్ భగత్ దీని సినిమా చూసి రిలీజ్కి ముందే ఆయన దీన్ని అప్రిషియేట్ చేస్తూ సనాతన ధర్మాన్ని బ్రహ్మాండంగా తీసినారని చెప్పడం, అట్లాగే సపరేట్గా బ్రాహ్మణులకి షోలు వేయడం. వాళ్ళు బ్రాహ్మణులు, పూజారులు, బ్రాహ్మణులు వీళ్ళంతా వచ్చి షోలు చూసి వాళ్ళు మీడియాతో మాట్లాడి హైందవము బాగుంది దీంట్లో ఇవన్నీ చెప్పడం, ఇవన్నీ ఒక రకంగా రాంగ్ సిగ్నల్ కూడా వెళ్ళిందనేది నా అభిప్రాయం. ఎందుకంటే ఇదేదో హైందవము హిందూ ఇదంతా వ్యవహారం ఉందని మామూలు వాళ్ళు వెళ్ళడానికి భయపడతారు. ఎంటర్టైన్మెంట్ కావాలి. ఏదైనా నువ్వు హైందవం అన్నా చెప్పు, కమ్యూనిజం అయినా చెప్పు, ఏమైనా చెప్పు, ఫైనల్గా జనాలకి ఎంటర్టైన్మెంట్ ఉందా లేదనేది ఇంపార్టెంట్. ఎంటర్టైన్మెంట్ లేనప్పుడు 2000 ఖర్చు పెట్టుకున్న ఒక ఫ్యామిలీ హైందవం మీద బాలయ్య ఉపన్యాసాలు వినడానికి ఎందుకు వెళ్తారు? సో ఇది బేసిక్ అండర్స్టాండింగ్ ఉండాల్సిన విషయం ఎవరికైనా. అది మిస్ అయింది దీంట్లో. సో బ్రాహ్మణులు వచ్చి దీంట్లో హైందవం బాగుంది, సనాతన ధర్మం బాగుంది, అందరూ చూడని అని వాళ్ళు చెప్తున్నారు. కానీ అసలు వాళ్ళే రెగ్యులర్గా సినిమాలు చూసే వ్యవహారం వాళ్ళకు ఉన్నట్టుగా మనకు కనబడలేదు. వాళ్ళ వీడియోలు చూసాను నేను. సో కాబట్టి ఏంటంటే మెయిన్గా ఇది ఫస్ట్ డేనే మిక్స్డ్ టాక్ వచ్చింది. ఓపెనింగ్కి ముందే జనాలు లేరు చాలా థియేటర్లో. అంటే మనం 57% ఫస్ట్ డే ఆక్యుపేషన్ రేటు. నిన్నటికి వచ్చేసరికి ఆక్యుపేషన్ రేటు తెలుగులో 23%. అంటే ఎంత పడిపోయింది? ఫస్ట్ డేకి 57% ఆక్యుపేషన్ రేట్ ఉంటే ఆల్మోస్ట్ డబుల్, అంటే దాంట్లో హాఫ్ గంట కూడా తగ్గిపోయింది. సో 23%. మిగతా తీసుకుంటే వీళ్ళు ఏంటంటే దీంట్లో ప్రాబ్లం ఏంటంటే పాన్ ఇండియా సినిమాగా ఇది వెళ్ళలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో హిందీ బెల్ట్ అయితే నిన్నటికి నాకు లెక్క లేదు, కానీ 2-3 రోజులు లెక్క తీసుకుంటే హిందీలో దాదాపు 30 లక్షల కంటే కలెక్ట్ చేయలేదు. సో అందువల్ల హిందీ లేదు. ఇక తమిళ్లో కొద్దిగా పర్వాలేదు, ఉన్నంతలో తమిళ్లో 3 రోజుల్లో 1 కోటి రూపాయల వరకు కలెక్ట్ చేసిందని చెప్తున్నారు తమిళనాడులో. ఇంకా మిగతా కర్ణాటకలో 10 లక్షలు కూడా లేదు. మలయాళంలో అయితే 4 లక్షలు కూడా లేదు. ఇప్పటికి 4 రోజులకి 4 లక్షలు, అంటే రోజుకి 1 లక్ష కూడా మలయాళంలో చేయలేదు. పాన్ ఇండియా లెవెల్లో చేయలేదు. అబ్రాడ్లో కూడా కలెక్షన్లు పడిపోయినాయని చెప్తున్నారు. అక్కడ కూడా డిస్ట్రిబ్యూటర్లు కొన్నోళ్ళకి అక్కడ లాస్ అయ్యని చెప్తున్నారు. సో అంటే బుకింగ్స్, అడ్వాన్స్ బుకింగ్స్ హైప్ క్రియేట్ చేశారు తప్ప వాళ్ళు చెప్పినంత అడ్వాన్స్ బుకింగ్స్ అవ్వలేదనేది కూడా ఒకటి చెప్తున్నారు. సో ఇక్కడ కూడా 3 కోట్ల టికెట్లు అమ్ముడుపోయినాను ఒక ఆమె చెప్పింది, అది వైరల్ అవుతుంది. ఆ తర్వాత మేకర్సే 10 లక్షల టికెట్లు హైదరాబాద్లో బుక్ మై షోలో, హైదరాబాద్ అనలేదు, బుక్ మై షోలో
10 లక్షలు అనేది వాళ్ళే పెట్టారు. సో ఏదేమైనా దీనికి రావాల్సినంత అంటే పేరు వచ్చినంతగా కలెక్షన్లు అయితే రాలేదు. నెట్ విషయంలో అయితే ఇప్పటివరకు 76 కోట్లకి ఆగిపోయింది. కొన్ని చోట్ల బయ్యర్స్ రిస్క్లో ఉన్నారని చెప్తున్నారు. కానీ ఫ్యాన్స్ మాత్రం మనం ఎవరు ఏమి చెప్పినా వాళ్ళు నమ్మదలుచుకోలేదు. వాళ్ళు ఇది 1000 కోట్ల క్లబ్ అంటున్నారు. ఎవడి ఇష్టం ఇది, కానీ లెక్కలైతే ఉంటాయి కాబట్టి ఫైనల్గా లెక్కలే వాస్తవం చెప్తాయి. మనకు ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం అయితే నిన్నటికే 64% పడిపోయింది కాబట్టి ఈరోజు ఇంకా కూడా పడిపోయే అవకాశం ఉంది తప్ప ఇంకా పెరిగే అవకాశం అయితే కనపడలేదు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.